పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఒక ఎస్ఐ వీరంగం చేశారు. పోలీస్ స్టేషన్ కోతివేడు దూరంలో పోరెండ్ల శ్రీనివాస్ పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి గోదావరికని ఎస్ఐ రమేష్ మద్యం తాగవంటూ షాప్కు వచ్చి కొట్టారని పాన్ షాప్ యజమాని శ్రీనివాస్ ఆరోపించారు. తన భర్తకి మద్యం సేవించే అలవాటు లేదని చెప్పినా వినకుండా లాఠీ ఇష్టమొచ్చినట్టుగా ఎస్ఐ చితకబాదారని బాధితుడి భార్య ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో పాన్ షాప్ యజమాని శ్రీనివాస్ చెయ్యి విరిగింది. ఎస్ఐ రమేష్ చర్యను నిరసిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఓపెన్ డ్రింకింగ్ అని చెప్పి కొట్టిండట. ఫస్ట్ డ్రింకింగ్ కొట్టడానికి ఆయనకు అర్హత లేదు. రెండో విషయం, ఆయన కొట్టితే మావాడు తాగుతూనే కొట్టిండు కదా. ఇక్కడనే తెలుసుకుంటాం. అందరు పోలీసులు కమిషనరేట్ రానియండి, ఇప్పుడు టెస్ట్ చేయమని చెప్పండి. మావాడు దానికి వెళ్ళి ఆల్కహాల్ బయటికి వెళ్తే మా ఆస్తి మొత్తం రాసిస్తా. స్టేషన్ తీసుకోపోవాలి. ఇప్పుడు సార్ ఇగో అందరు అన్న